మరియమాత పూజిత మాసం 3వ దినం దేవమాత పుట్టుకను గూర్చి. కన్యమరియమ్మ గారు జన్మించిన దినంన పరలోకమందు పరమానందం కలిగింది. ఆమె జన్మదినంన భూలోకమునకు ఒక అభయం కలిగింది. ఆమె పుట్టుకతో నరకమున భయభ్రాంతులు చెలరేగినది. కన్యమరియమ్మ జన్మము అటు పరలోకవాసులకు ఇటు భూలోకవాసులకు చాలా సంతోషకరమైనది. తన కుమారుడకు క్రీస్తుకు కాబో తల్లి యొక్క జన్మదినంగాన పరలోకమున త్రిద్వైక సర్వేశ్వరుడు మహా ఆనంద పరవశమున కన్యమరియమ్మపై తన ప్రేమపూరిత హస్తం నుంచి దీవించింది. పితకు కుమార్తెగాను సుతునికి తల్లిగాను పవిత్రాత్మకు ప్రియురాలుగాను మరియమాత ఎన్నుపరబడింది. స్వర్గమందరి దూతగుణములు దేవమాతను ఆనాడే తమ రాణిగా ఎన్నుకొని ఇట్లు పరమండలములలో మరియమ్మ గారి జన్మదినము ఆనందంతో కొనియాడబడినది. అటువంటి మరియమాత జన్మమును మనము సంతోషంతో కొనియాడవలెను. 4000 సంవత్సరముల నుండి లోకరక్షకుడ కొడుకు ఉద్భవించునని భూలోకవాసులు ఎదురు చూచుచుండిరి. ఇది ఆది మనుషునికి దేవుడిచ్చిన వాగ్దానం. మరియమాత జన్మదినంతో లోకరక్షకుని జన్మం కూడా సమీపించినదని, పాపులకు త్వరలో పిశాచి నుండి రక్షణ కలుగుతున్నదని జనులు సంతసించిరి. సూర్యోదయమునకు ముందు ఉదయకాల నక్షత్రము అగుపించు రీతిగా సకల జీవరాశులకు జ్ఞానకాంతినిచ్చి పాపాంధకారమును పారద్రోలెడి నీతి భాస్కరుడగు క్రీస్తు ప్రభు అవతరించుటకు ముందు ఉషకాల నక్షత్రముగు మరియమ్మ గారు జన్మించినట మానవాళికి మహా ఆనందం కలుగుచున్నది. అట్టి మరియమాత జన్మదినమును తలంచుకొని మన జన్మలు తరించుటకు మరియమాత జన్మము ఒక కారణమని నమ్మకంతో ధ్యానించి ప్రేమమూర్తి అగు దేవమాతను సమర్పించి ప్రార్థించుదాము. మరియమాత జన్మ వృత్తాంతము నరకలోక వాసులకు భీతి కలిగించినలో సందేహం లేదు. పిశాచి కలను తన పాదములతో అనగద్రొక్కి వేయినను భయంచే నరకలోక వాసులు గడగడా వణికిరి. నరకలోకము కంపించిపోయినది. మరియమ్మ గారికి కలిగిన పుణ్యజన్మమును చూచి పిశాచులు అసూయాగ్నిచే దహించుకొని పోయినవి. మానవులందరినీ పాపకూపమును ద్రోసి దేవవరములకు పాత్రులుగా ఉండకుండా అహర్నిశలు పిశాచి ప్రయాసపడుచుండగా మరియమాతను తమ చేత చిక్కకుండా సర్వేశ్వరుడు దీవించి పురటిలోనే కాపాడనన్న వేషాగ్ని పిశాచికి భరింపరానిదైనది. మరియమాత నీడలో తలదాచుకున్న వారు పిశాచికి భయపడనవసరం లేదు. పిశాచి యొక్క మాయజాలములు మరియమాత నీడనున్న వారిని తాకజాలవు. ఎందుకనగా దాని తలలను మరియమాత తన పాదముల కింద త్రొక్కివేయుచుంది. కావున పిశాచి పాపపు శోధనల వలనందు చిక్కుకొని గిజగిజలాడకుండా మరియమాతను శరణు వేడదాం. అద్భుతం. పూర్వము పునీత శ్రీవారులప్ప అనువారు దేవమాతపై మిక్కిలి భక్తి గలవారై ఉండి ఆయన భక్తికి మెచ్చి దేవమాత ఆయనకు అనేక దీవెనలు దైవవరములను ప్రసాదించెను. పునీత అర్లప్ప 1542 సంవత్సరంలో స్పెయిన్ దేశమందు జన్మించెను. తన 5వ ఏట మరియమాత సహాయం వలన ఆశ్చర్యంగా మరణం నుండి తప్పించుకొని బయటపడింది. చిన్నతనం నుండి అర్లప్ప వ్యాధిగ్రస్తులను ప్రేమతో దర్శించి వారికి సేవలు చేసేవాడు. ఒక దినంన ఒక వ్యాధిగ్రస్తునికి సేవ చేయుటకు వెళ్ళుచుండగా దారిలో పొరపాటున కాలు జారి అతడొక పెద్ద బావిలో పడిపోయింది. కొంతసేపటికి ప్రజలు ఆ బావి చుట్టూ చేరి అర్లప్ప మరణించనని ఏడ్చుచుండిరే గాని బావిలో ఒకడును దిగుటకు సాహసించలేదు. కొద్ది నిమిషంలోనే నీటిలో మునిగిపోయిన అర్లప్ప నీటిపై తేల్చు, మీరెందుకు వ్యర్థ ఆలాపనలు చేయుచున్నారు? ఏడువక మీరొక త్రాటిని బావిలో విసిరివేయుడి. నాకేమీ అపాయం జరగలేదు. నేను త్రాటి సాయమున పైకి వచ్చేదను. వెంటనే కొందరు ఒక పొడుగాటి త్రాటిని బావిలోనికి విసరగా అర్లప్ప దాన్ని పట్టుకొని పైకి వచ్చి ఒడ్డు చేరెను.
జనులందరూ ఆశ్చర్యంతో అతని చుట్టూ చేరి, ఈ బావిలో పడినవాడెవ్వడు? ఇంతవరకు తిరిగి రాలేదు. మీరెట్లా వచ్చితిరి అని అడిగిరి. అందుకు అర్లప్ప వారితో, నేను బావిలో పడగానే తెల్లటి వస్త్రములు ధరించిన ఒక సౌందర్యాలు నన్ను తన చేతులలో ముంచుకొనదని, నీటిపైకి తెచ్చి తిరిగి మునగకుండా కాపాడినదని చెప్పాను. అది విన్న ప్రజలు ఆశ్చర్యపడి, నిజంగా దేవమాత భక్తులను దేవమాతయే కాపాడునని చెప్పుకొని శ్రీ వార్లప్ప గారు ఆనాటి నుండి మరియమాతపై ఇంకనూ భక్తి ప్రేమలు కలిగి జీవించింది. దేవమాతకు అనేక కృతజ్ఞతా వందనములు తెలుపుకొనుచుండి కడకు తన్ను తాను పూర్తిగా మరియమాతకు అర్పించుకొని కార్మేల్ సభలో ప్రవేశించి అందు గురుపట్టం పొందెను. మరియమాతపై అందరూ భక్తి కలిగి ఉండినట్లు అనేక ప్రసంగములు చేసింది. క్రీస్తు ప్రభుని తిరురక్త శిల్వ పాడులను గూర్చి ఆయన కొన్ని శ్రేష్టమైన గ్రంథములు రాసిరి. అందువల్లనే వారిని శ్రీవార్లప్ప అని పిలువసాగింది. దేవమాత సహాయం వలన ఆయన మరణము దినమును ముందుగానే తెలుసుకొని ఆ దినముననే ధన్య మరణం పొంది పునీతుడాయన. జపము. మిక్కిలి ప్రేమ పాత్రురాలైన మరియమ్మ, నీకు స్తుతులు. నీతి భాస్కరుని రాకను సూచించు ఓ ఉదయకాల నక్షత్రమా, వర్ధిల్లుము. మీ పవిత్ర జన్మదినమును తలంచి మీకు వినయంతో నమస్కరించున్నాను. ఈ మీ జన్మదినమున నన్ను స్వంతం చేయుచున్నాను. దుఃఖభరితులకు ఊరటయను, బలహీనులకు బలమును, పాపాత్ములకు శరణమును, నిర్భాగ్యులకు ఆదరణము మీరే. సర్వేశ్వరుడు నా పాపభారమును తొలగించి నా ఆత్మ యొక్క అజ్ఞాంధకారమును పారద్రోలి నాలో ఉన్న దుర్గుణములను చక్కబరచి నన్ను ఆత్మశరీర శత్రువుల నుండి కాపాడినట్లు మీ దివ్య కుమారుని వేడుకొనమని మేము ప్రార్థించున్నాను. మీ సహాయం వలన ఈ లోకంలో నేను సన్మార్గమందు నడిచి దేవునికి ప్రియుడైన మోక్ష భాగ్యమును పొందగలనని నమ్మకం కలిగించున్నాను. ఆమేన్.